దేవుడి మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు విడదీయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయకూడదు అనేటటువంటి దేవుడి యొక్క మాటల్ని మనం పరిశీలిద్దాం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయకూడదు అనేటటువంటి ఒక దేవుడి మాటల్ని మనం పరిశీలిద్దాం. బైబిల్ ప్రకారం దేవుడు ఎవరిని జతపరిచాడు, ఎవరు విడదీస్తున్నారు అనేటటువంటి దేవుడి మాటల్ని మనం పరిశీలిద్దాం. దేవుడి మాటలు మనం ఆలోచిద్దాం. దానికి ముందు మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. చూసారు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని చెప్పాడు. దేవుడు జతపరిచాడు అన్నాడు. దేవుడు జతపరిచాడు ఎవరిని? భార్య భర్తను, స్త్రీ పురుషులు ఇద్దరిని దేవుడు జతపరిచాడు. జతపరిచిన తర్వాత మనుష్యుడు ఎవడను, స్త్రీ అయినా పురుషుడైనా వేరుపరచకూడదంట. వారిని వేరుపరచకూడదు. వారు ఏక శరీరమై ఉన్నారు. వారు ఎవరై ఉన్నారు? ఏక శరీరం అంటే ఒక శరీరమై ఉన్నారు. ఇద్దరు దేహాలు వేరుగా ఉండా ఒక శరీరం అయిపోయారు అంటున్నాడు. వారిని ఒకరిగా చేసింది ఎవరు? దేవుడు. వారిద్దరిని కలిపింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవ్వరును, స్త్రీ అయినా పురుషుడైనా వేరుపరచకూడదు అంటున్నాడు. ఆదికాండంలో చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మాట చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉన్నట్టు మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాను. చూడండి, నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని చెప్పి సాటి అయిన సహకారిగా ఎవరినిచ్చాడు? స్త్రీనిచ్చాడు. 22వ వచనం చూడండి. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నదులు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడెను కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, చూడనండి, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచటం అంటే అర్థం ఏంటి? తల్లిని తండ్రిని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? అంటే 21 సంవత్సరం లేక 22 సంవత్సరాలు లేక 25 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల ఆధీనంలో, తల్లిదండ్రుల చేతిలో పెరిగాడు. ఇక ఎప్పుడైతే భార్య వచ్చిందో, భార్య వచ్చిన కాడి నుంచి ఇక ఆమెను పోషించడానికి, ఆమెను బ్రతికించడానికి, ఆ తదుపరి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను పోషించడానికి, పిల్లలను బ్రతికించడానికి తల్లిదండ్రుల నుంచి ఆ విధంగా వేరయ్యాడు. అట్లా కానీ వారిని చూడకూడదని కాదు, వారిని వ్యతిరేకించకూడదని కాదు. అప్పటి నుంచి ఎవరికి బద్ధుడయ్యాడు? భార్యకు బద్ధుడైపోతాడు. ఎందుకంటే కుటుంబం వేరైపోతుంది. కుటుంబం వేరైపోతుంది. ఎవరి నుంచి వేరైపోతుంది? అప్పటి వరకు పెంచిన తల్లిదండ్రుల నుంచి కుటుంబం సపరేట్ అయిపోతుంది. అలాగని తల్లిదండ్రులు చూడొద్దని కాదు, చూడాలి. తల్లిదండ్రులు చూడాలి, వారి చిన్నపిల్లలు సాగినట్టు సాగాలి. ఆ బాధ్యత కుమార్తెల మీదను కుమారుల మీదను ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండురు. చూసారా,
వారు ఏక శరీరమై ఉందురు. ఒకటే శరీరమై ఉంటారంట. 2 శరీరాలు ఉండి కానీ ఒకటే శరీరమై ఉంటారు అంటాడు. అంటే పెళ్ళైన తర్వాత స్త్రీ పురుషులని పెళ్లి చేసింది దేవుడే, వాళ్ళిద్దరిని ఒక్కటిగా చేసింది దేవుడే. కాబట్టి వీరిని ఎవరు కూడా విడదీయకూడదు అంటున్నాడు. విడదీయటానికి ప్రపంచంలో ఎవరికి హక్కు లేదు. ఏ విధము చేతనైనా సరే ఎవరిని విడదీయకూడదు. ఏ కారణం చేతనైనా సరే దేవుడు కలిపిన వారిని ఏ కారణం చేతనైనా సరే విడదీయడానికి ప్రపంచంలో ఎవరికి హక్కు అధికారం లేదు. ఒకవేళ విడదీస్తానికి ప్రయత్నం చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందన్నాడు దేవుడు. భూమి మీద అనుభవిస్తారన్నాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడెవడను విడదీయకూడదు అని చెప్పి వివాహ బంధాన్ని దేవుడు చక్కగా మరి మొదట పెళ్లి చేసింది దేవుడే. ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్లి మొట్టమొదటి పెళ్లి చేసింది దేవుడే. కాబట్టి మరో సందర్భం చూద్దాం. మొదటి కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. పెళ్లి చేసిన తర్వాత మరొక కండిషన్స్ చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా మనం ఆలకించాలి, రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. భర్తకే గాని జాగ్రత్తగా వినాలి. దేవుడు జతపరిచిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నటువంటి అర్హతలు చెబుతున్నాడు. భార్య భర్తలు ఒకటైపోయారు కదా, ఒకటైపోయినటువంటి ఈ శరీరాలకి వారికి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే అది భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. చూడండి, నా శరీరం నా ఇష్టం అంటానికి లేదు. ఎందుకంటే నా శరీరం అయిందా 2 శరీరాలు ఒకటైందియా? ఆలోచించాలి. నా శరీరం కాదు, అక్కడ 2 శరీరాలు ఒకటైంది. నీళ్ళలో భర్త కలిసిపోయాడు, ఇక భర్తలో భార్య కలిసిపోయింది, ఇద్దరు ఒకటైపోయారు. ఇక్కడ నా అంటానికి అధికారం లేదు. నా అంటానికి అధికారం లేదు. పురుషుడు అనకూడదు, స్త్రీ కూడా నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అంటానికి లేదు. ఎందుకంటే పురుషుడు కలిసాడు శరీరంలో. పురుషుడు ఏమైపోయాడు? కలిసాడు. స్త్రీ ఏమైపోయింది? కలిసింది. వారిద్దరు ఏక శరీరమై ఉండాలి. నా అంటే కుదరదు. మళ్ళీ నీలో పురుషుడు ఉన్నాడు, నా ఇష్టం అంటానికి లేదు. పురుషుని నీకు బాధ్యతగా దేవుడిచ్చాడు, స్త్రీని బాధ్యతగా నీకు దేవుడిచ్చాడు. మీ ఇద్దరిని కలిపింది దేవుడే. ఇప్పుడు కలిపిన తర్వాత ఏమంటున్నాడు? చదువు. భర్తకే గాని చూడండి, భర్తకే ఆమె దేహం పైన అధికారం ఉందంట. భార్యకు తన దేహం పైన చదువు. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు. చూసారా? ఆ దేహం ఎవరిది? పురుషుడిది, భర్తది ఆ దేహం. భర్తకి అప్పగించింది ఎవరు? దేవుడు. భర్తకే కానీ ఆమె కూడా ఆమె దేహం మీద అధికారం లేదన్నాడు. చూడండి, అలాగున్నా అదిగో మళ్ళీ భర్త కూడా చెప్తున్నాడు. భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. భర్త కూడా నా ఇష్టం అనకూడదు. ఎందుకంటే నీలో ఆమె కలిసిపోయింది, నీలో ఆమె ఏమైపోయింది? కలిసిపోయింది. మీ ఇద్దరు ఏక శరీరమై ఉండాలి. మీ ఇద్దరు ఒకటే దేవుడి దృష్టిలో. ఒకటి చేసేసాడు. మీరిద్దరు శరీరంగా వేరుకుండా ఇద్దరిని దేవుడు ఏకపరిచాడు. ఒకరి దేహం పైన ఒకరికి అధికారం ఉంది. నా ఇష్టం అంటానికి స్త్రీకి లేదు, పురుషుడికి అధికారం లేదు. ఒకరి దేహాల మీద ఒకరికి అధికారం ఉంది. వారి దేహాల మీద నా ఇష్టం అంటానికి అధికారం వారిద్దరిలో ఎవరికి లేదని చెప్తున్నాడు దేవుడు. నా దేహం నా ఇష్టం, నేనేమని చేసుకుంటానని స్త్రీ అనకూడదు. నా దేహం నా ఇష్టం, నేనేమని చేసుకుంటానని పురుషుడు అనకూడదని బైబిల్ చెప్తుంది. చదువు. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు. జాగ్రత్త వినండి. 10వ వచనం కూడా చదవండి. మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. చూడండి, భార్య భర్తను ఎడబాయకూడదు. పెళ్ళైన వారికి ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడంట, భార్య భర్తను
ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండి చేసుకోకుండా ఉండవలెను. లేదా లేదంటే తన భర్తతో సమాధాన పడ. ఎందుకంటే వారిద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడు. మధ్యలో ఏ సమస్య వచ్చినా, ఏ గొడవ వచ్చినా, ఎంతటి భయంకరమైనటువంటి సమస్య వచ్చినా, ఎంతటి భయంకరమైనటువంటి సహించలేనటువంటి బాధ వచ్చినా సహించుకోమంటున్నాడు. సమాధాన పడ అంటున్నాడు. ఎందుకంటే స్త్రీ అయినా పురుషులైనా శరీరంలో ఉన్నంతకాలం శరీరాన్ని ఏమని చెప్పాడు దేవుడు? శరీరాన్ని ఏమని చెప్పాడు? బలమైనది అన్నాడా, బలహీనమైన ఘటం అన్నాడా? స్త్రీ శరీరం బలహీనమైన ఘటం. మరి పురుషుడి శరీరం అది కూడా మట్టే. ఈ యొక్క ప్రకృతుల నుంచి తీయబడినటువంటి శరీరాలు ఏవైనా ఈ ప్రకృతిలో ఉన్న వాటిని ఆస్వాదిస్తాయి, ఎక్కువగా 100% ఇష్టపడతాయి. కాబట్టి లోపడటానికి ఇష్టపడతాయి. ఈ ప్రకృతిలో ఉన్న వాటికి లోపడటానికి ఇష్టపడతాయి. కాబట్టి ప్రభువే సెలవిచ్చినదేమనగా ప్రభు ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా ఉండవలెను. లేదా తన భర్తతో సమాధాన పడవలెను. చూడండి, తన భర్తతో సమాధాన పడాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎటువంటి సమస్యను నువ్వు క్రియేట్ చేసుకుండా నీ అంతటి నీ శరీరం నీకు అధికారం లేదు. ప్రభు చెప్పాడు కదా, నా ఇష్టం అంటానికి భార్యకు అధికారం లేదు, నా ఇష్టం అంటానికి పురుషుడికి అధికారం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానంటానికి స్త్రీకి లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానంటానికి పురుషుడికి కూడా అధికారం లేదు. ఒకవేళ అలా ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది అంటున్నాడు. కాబట్టి పెళ్లి చేసుకున్నావు కాబట్టి సమాధాన పడాల్సిందే అంటున్నాడు. సమాధాన పడాల్సిందే, తల దించాల్సిందే. ఎవరికి? ఒకరికి ఒకరు, భార్య భర్తకు సమాధానం పడాలి. ఇక ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అంతవరకు కొనసాగుతూ సమాధానం పడమంటున్నాడు. అంటే వివాహ బంధం అనేది అంత నిష్టగా, అంత గట్టిగా పెట్టాడు దేవుడు. ఈ బంధాన్ని భార్య భర్తలు ఒకరొకరు విడదీసుకోకూడదు ఫస్ట్. తర్వాత వారిని ఎవరు కూడా విడదీయకూడదు. ఈ రెండు తప్పులే. వారందరి వారు విడిపోయినా తప్పే. వారి వచ్చిన మూడో వ్యక్తి ప్రవేశించి వారిని విడదీసిన దేవుడికి లెక్కప్పుడు చెప్పవలసి ఉంటుంది. క్షమించలేనటువంటి నేరమే ఉంటుంది. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు విడతీయకూడదు. జతపరచబడిన వారు విడిపోకూడదు. విడిపోయే ఆ పరిస్థితులు వస్తాయని తెలుసుకుంటే ముందుగానే పెళ్లి చేసుకోకుండా ఉండబడుతున్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 5:33 వచ్చిన చూడండి. 5:33 వచ్చినలో ఒక మాట, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకోగలను. చూసారేమన్నాడు? మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపాలి అన్నాడు. తర్వాత భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకోగలను. భార్య భర్త యందు భయం కలిగి ఉండాలి. ఏ భయం చెప్పాలి మీరు ఇప్పుడు? సమాధానం ఒక మాట వస్తుంది ఇప్పుడు. భయం అంటే ఏ భయం చెప్పండి? ఏ భయం కలిగి ఉండాలి? ఏ భయం కలిగి ఉండాలి చెప్పండి? అన్నం వండకపోతే తిడతాడనా? నీళ్ళు కాయకపోతే తిడతాడనా? టయానికి మనం బట్టలు ఉతకపోతే కొడతాడనా? ఇవన్నీ భయం కలిగి ఉంటామా? కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చెప్పాను మీకు ఒకసారి. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. ఇప్పుడు రండి ఈ మాట దగ్గరికి రావాలనుకున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే, లోక మాలిన్యమును తనకు అంటుకోకుండా చూచుకొనుటయే. అంటే లోకంలో పాపం ఉంది, పాపము వారికి అంటుకోకుండా చూసుకోవాలని చెప్పాడు. అంటే అదే కోణాన్ని
భార్యాభర్తల యొక్క బంధం దగ్గర తీసుకొస్తే స్త్రీ లోకంలో ఉన్నటువంటి వాటిని తమకు అంటుకోకుండా చూసుకోవాలి. లోకంలో మాలిన్యం ముందు తమకు అంటుకోకుండా చూసుకోవాలి. యథార్థత కలిగి బ్రతకాలి. భయం కలిగి బతకటం అంటే అదే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటి. నీ భర్త యందు నువ్వు భయం భక్తులు కలిగి ఉండుట అనగా అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అది భయం కలిగి ఉండుట అంటే. నీళ్ళు కాయలేదని, అన్నం వండలేదని, బట్టలు ఉతకలేదని తిడతాడేమోనని భయం, అది కాదు. అది ఉండాలి, ఆ భయం కూడా ఉండాలి. కానీ నిజమైన భయం ఇది. లోకంలో ఉన్న వాటికి లోపడకుండా నీ భర్తకు మాత్రమే లోపడి ఉండటమే భయం అని చెప్తున్నాడు ప్రభు. నువ్వు లోపడలేదనుకో, పెళ్లి చేసుకోకుండా ఉండంటున్నాడు. నీ భర్తతో సమాధాన పడు. నువ్వు పెళ్ళైతే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు. ఇక మీ అంతటికి మీరు విడదీసుకోకూడదు, మిమ్మల్ని ఎవరు కూడా విడదీయకూడదు. ఈ రెండు ప్రమాదం. కాబట్టి చూడండి, మరో సందర్భం చూడండి. నిర్గమాకాండం 20 అధ్యాయము 17 వచనం చూడండి. నిర్గమాకాండం 20 అధ్యాయము 17 వచనం. జాగ్రత్తగా వినాలి ప్రేమ బిడ్డలారా. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. చూడండి, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. చూడండి ఏమన్నాడు? నీ పొరుగువాని ఇల్లు కానీ, లేదంటే నీ పొరుగువాని భార్య కానీ, దాసుని కానీ, దాసిని కానీ, ఎద్దుని కానీ, గాడిదని కానీ, నీ పొరుగువానిది ఏదైనా సరే నువ్వు ఆశింపవద్దు అంటున్నాడు. ఇందులో నీ పొరుగువాని భార్యను అన్నాడు. బాగా వినాలి. నీ పొరుగువాని భార్యను ఎందుకు ఆశించొద్దు అన్నాడు? నీ పొరుగువాని భార్యను ఆశించొద్దని ఎందుకు అన్నాడంటే, వాళ్ళిద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడు. వాళ్ళ మీద అధికారిగా ఉంటుంది ఎవరు? దేవుడు అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళని విడదీయటం అనేది ప్రపంచంలో ఎవరు కూడా భయం. విడదీయటానికి భయపడిపోవాలి. విడదీస్తానికి సిద్ధపడ్డాడంటే వాళ్ళ వెనక భయంకరమైనటువంటి దెయ్యం ఉంది. వారి వెనక భయంకరమైనటువంటి సాతాను ఉంటుంది. వారిని నెట్టి ఆ పని చేస్తుంది. వాళ్ళ మీద దేవుడు ఉన్నాడు. అందుకు అంటున్నాడు, నీ పొరుగువాని భార్యను ఆశింపవద్దు. ఎందుకన్నాడు ఆ మాట? జతపరుస్తుంది నేను జతపరుస్తున్న వారిని ఎవడు కూడా విడదీయకూడదు. విడదీస్తే చచ్చిపోతాడు అన్నాడు. ఎలా చచ్చిపోతాడంటే కాలానికి ముందే చచ్చిపోతాడు. ఉంచడంట దేవుడు ఉంచడంట. కాలానికి ముందే చచ్చిపోతాడు. అలాగే బైబిల్లో చాలామంది చచ్చిపోయారు. 6వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి, 29వ వచనం చూడండి. చక్కటి మాట ఉండేది ప్రేమ దేవుడు పెట్టారు. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనం. జాగ్రత్తగా వినాలి ప్రేమ దేవుడు పెట్టారా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. చూసారేమన్నాడు? శిక్ష ఎలా వచ్చింది? శిక్ష తప్పించుకోడు. శిక్ష ఉంది. దేవుడు శిక్ష పెట్టేశాడు. శిక్ష శీఘ్రముగా వారి మీదకి వచ్చేసింది. వారు ఏమైపోతాడన్నాడు? నాశనం అయిపోతాడంట. ఎందుకంటే జతపరిచింది మనుషులు కాదు సుమి. జతపరిచింది ఎవరు? దేవుడు జతపరిచిన వారిని విడదీయడానికి ప్రపంచంలో ఎవరికి అధికారం లేదు. తెలియక, లోకజ్ఞానం తెలియక, లోకంలో ఉన్నటువంటి దేవుడి జ్ఞానం, లోకంలో దేవుడి జ్ఞానం ఉంది. ఈ దేవుడి జ్ఞానం తెలియక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు
నడుస్తున్నారు తెలియక. కానీ జ్ఞానము తెలిసిన తర్వాత, ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ప్రేమితుడు బిడ్డలారా, ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలాంటి పని చేయకూడదు. ఇంకోటి, ఒకవేళ ఈ జ్ఞానం తెలియక ముందైనా సరే మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, అర్థం చేసుకోవాలి. మనస్సాక్షి అనేది మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. పరుడు ఏదైనా ముట్టకూడదు, దొంగతనం చేయడం తప్పని తెలుసుగా. ఈ జ్ఞానం తెలియకపోయినా, వాక్యం తెలియకపోయినా, దేవుడు నమ్మకపోయినా దొంగతనం చేయడం తప్పని తెలుసుగా, మనస్సాక్షి అంగీకరించదు. మళ్ళీ అన్ని లోకంలో ఉన్నటువంటి వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా ఇవన్నీ తప్పని తెలిసినా కానీ చేస్తారంటే అర్థం ఏంటి? తెలిసినా కానీ చేస్తారంటే అర్థం ఏంటి? ఈ జ్ఞానం తెలుగుతులా, ఈ జ్ఞానానికి లోపడతలా, ఈ జ్ఞానానికి భయపడతలా. లోకంలో జరుగుతున్నాయి అంటే అది వేరే విషయం. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా జరుగుతున్నాయి అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అవి. దేవుడు మనల్ని విసర్జించేటటువంటి పరిస్థితులు అవన్నీ. సంఘానితో, ఆనాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులతోటి పౌలు గారు ఎన్నో హెచ్చరికలు చేశాడు వీటి గురించి. కాబట్టి చూడండి, సామెతల గ్రంథం 6:29 మళ్ళీ చదువు ఒకసారి. 6:29 వచ్చింది. తన పొరుగువాని భార్యని కూడువాడు ఆ ప్రకారమే నాశనం ఒకడు, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. శిక్ష వచ్చేసింది అంటండి, శిక్ష తప్పించుకోడు అంటున్నాడు. తర్వాత ద్వితోపదేశకాండం 24:5 వచ్చిన 3 చూడండి. ద్వితోపదేశకాండం 24 వచ్చింది. వచ్చిన చదవాలి. ఒకడు క్రొత్తగా చూడండి, ఇశ్రాయేలీల యొక్క దండులో, ఇశ్రాయేల్ యొక్క పాలెంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి ఇవ్వబడినటువంటి కొన్ని అర్హత చూడండి. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలో చేరి పోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. ఎవరిని సంతోషపెట్టాలి? తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి. ఏడాది అంటే సంవత్సర దినాలైనా, సంవత్సరం దినాలు అతను ఉద్యోగంలో చేరకూడదంట. ఆ రోజు ఇశ్రాయేలు ఇచ్చినటువంటి చట్టం. సంవత్సర దినాలు ఆమెను సంతోషపెట్టాలి, కలిసిమెలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పి ఆజ్ఞ చేశారు. ఇప్పుడు ఒక విషయం గమనించాలి, సంతోష పెట్టాలనే మాట ఉంది. సంతోష పెట్టాలి. ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరిని సంతోష పెట్టాలి? భర్త భార్యను సంతోషపరచాలి, భర్త భార్యను సంతోషపరచాలి. కానీ ఇప్పుడు కొరింథీ పత్రికలో ఏమన్నాడు? ఒకరి దేహం మీద ఒకరికి అధికారం లేదు, నా ఇష్టం అంటానికి అధికారము లేదు. ఇద్దరు దేహాలు ఏకమై ఉన్నాయి. ఒక భర్త భార్యను సంతోషపరచాలి. ఎక్కడ కూడా భర్త భార్యను సంతోషపరచాలి. ఈ కోణంలో వీరి మధ్యన ఇంకొకళ్ళు రావడానికి అవకాశం లేదు, ఇంకొకళ్ళు వచ్చి పరచడానికి అవకాశం లేదు. చచ్చిపోతారన్నట్టు, నాశనం అయిపోతారన్నట్టు. చూసారండి దేవుడు మాటలు. సంతోషపరిచేది భర్త, సంతోషపడేది భార్య. వీళ్ళకి ఇవ్వబడినటువంటి చట్టం అది, దేవుడు ఇచ్చినటువంటి అధికారం, ఆధిక్యత వీరికి ఇచ్చాడు. ఒకరి దేహం మీద ఒకరు ఆనందం, ఒకరి దేహం మీద ఒకరికి అధికారం ఇచ్చాడు. కానీ నా ఇష్టం అంటానికి ఒకరి మీద ఒకరికి అధికారం లేదు. వారి మధ్యన ఇంకొకరు వచ్చి సంతోషపరచడానికి అధికారం లేదు. ఒకవేళ సంతోషపరచ చూసిన వాడు నాశనం అయిపోతాడు, సంతోషపరచబడుతున్నది కూడా స్త్రీ అయినా పురుషుడైనా నాశనం అయిపోతారు. ఈ జ్ఞానం తెలియక ప్రేమ దేవుడు ప్రపంచంలో తెలియక పొరపడుచున్నారు. కాబట్టి ఎందుకంటే దేవుడు ఉగ్రతను తప్పించుకోలేదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవడను విడదీయకూడదు. దేవుడు ఉగ్రత అనేది ప్రపంచంలో నిలిచే ఉన్నది. ఆయన మాటను ధిక్కరించి వారందరి మీదకి ఆయన ఉగ్రత నిలిచే ఉన్నది.
కాబట్టి భార్యను సంతోషపరిచేది భర్త. వీరి మధ్య ఇంకెవరు కూడా రావడానికి వీల్లేదు, సంతోషపరచడానికి వీలే లేదు. గమనించాలి. మరో సందర్భం ప్రసంగి 9:9 వచ్చిన చదవాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మీకు దయచేసిన బాగా వినాలండి. ఆయుష్కాలం ఏమైపోయిందంట? వ్యర్థమైపోయిందంట. దేవుడు మీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఎవరితో సుఖించమంటున్నాడు? ఎవరితో సుఖించమంటున్నాడు? భార్యతో నీ ఆయుష్కాలం అంతా సుఖించు. భార్య గురించి సామెతల గ్రంథంలో మంచి మాట ఉన్నాడు. నీ భార్య యందు మాత్రమే నువ్వు ఆనందించు, ఆమె యొక్క రొమ్మును కౌగులించుకో అంటున్నాడు. అంటే భార్యాభర్తలు యొక్క విధానం చెప్తున్నాడు. నీ జీవిత దినములల్లా నీ భార్యను హద్దుకో, నీ భార్యను సంతోషపరచు, నీ భార్య యందు ఆనందపడు అన్నాడు. పరస్త్రీ జోలికి వెళ్ళకు అని చెప్పాడు. వెళ్ళావా చచ్చిపోతావు అన్నాడు. ఈనాడు ప్రపంచంలో చాలామంది పరస్త్రీ జోలికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమందో ఉన్నారు. పరస్త్రీ జోలికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అందుకని పరస్త్రీ జోలికి వెళ్ళదు. నీకు నేనిచ్చిన భార్య ఎవరిచ్చారు? దేవుడు పురుషుడా, నేను నీకు ఇచ్చిన భార్య మాత్రమే ఆనందించు, సంతోషించయ్యా. పరస్త్రీ జోలికి వెళ్ళొద్దు, చచ్చిపోతావు నువ్వు అన్నాడు. నీ బలము, నీ ధనము, నువ్వు సమస్తము ఆమెకు విడిచిపెట్టేస్తావు. మరి నీ బలము ఉడికిపోతే నీ సమస్తం విడిచిపెట్టతావు. చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. నీ భార్యను సంతోషపరచలేవు, చివరికి నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఎంత భయంకరం చెప్తున్నాడు. అందుకని ఒకరి యందు ఒకరు సంతోషపడాలి, ఒకరి యందు ఒకరు ఆనందపడాలి భార్యాభర్తలు. ఇలాగ ఉండమని దేవుడే వారికి చెప్పాడు. వీరి మధ్యలో ఎవరు కూడా విడదీయడానికి అవకాశం లేదు. వీరిద్దరిలో ఒకరు విడిపోవడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ అలాగ అవకాశం ఉన్నట్లయితే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది అని హితవు చెప్తున్నాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవడును ఎలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేసిన కదా. కాగా మిమ్ముని మీరే జాగ్రత్త చేసుకొని చూడండి ఏమన్నాడు? యవనమున పెళ్లి చేసుకొనినా మీ భార్యల విషయంలో చూడండి ఏమన్నాడు? పురుషులు ఏమన్నాడు? నీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకూడదు. నిన్ను నమ్మొచ్చిందయ్యా, నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాడు. నిన్ను నమ్మి వచ్చింది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి జీవిత దినాలన్నీ మరి నన్ను సంతోషపరుస్తాడు, నా కోసం బ్రతుకుతాడు అని అన్ని బాధ్యతలు మన మీద, మరి నా బాధ్యత మోస్తాడు అని చెప్పి మనం నమ్మి వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీని పురుషుడు నమ్మక ద్రోహము చేయకూడదంట, మోసము చేయకూడదంట. చదవమాట మంచిది. మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండదు. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒక మాట వస్తుంది, అర్థం చేసుకుందాం. ప్రభు మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటి? విశ్వాసఘాతకులు ఎలా అయ్యారు?
ఎలా అవుతారు? విశ్వాసఘాతకులు ఎలా అవుతారు? దేవుడు అప్పగించినటువంటి స్త్రీ నీకు అప్పగించాడు, ఆమె విషయంలో నువ్వు విశ్వాసఘాతకుడివి అవుతున్నావు. ఎలా అవుతున్నావు? ఆమెను ఒప్పక ఆమెని చేర్చుకొనక, ఆమె చిత్త ప్రకారం ఆమెను నువ్వు చేర్చుకొనక, ఆమె జీవితంలో ఆమె ఇష్టము నీలో నెరవేర్చకుండా నీ ఇష్టాన్ని వేరే వాళ్ళకి ఇష్టంగా ఇస్తున్నావు. నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఆమెను ద్రోహం చేస్తున్నావు అని చెప్తున్నాడు. ద్రోహం చేస్తున్నావు అని చెప్తున్నాడు. చదువు, మళ్ళీ చదవదే మాట. మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకంటే మోసం చేయొద్దని చెప్తున్నాడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ఆమెను ఏం చేయకూడదంట? పరిత్యజించకూడదు, వ్యతిరేకించకూడదు. నాకు అసహ్యమైన క్రియ అని చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి మనసుని పెళ్లి చేసుకోకుండానే ఉండు. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత అలాంటి మనసు నీకు రాకూడదు. భార్య భర్తతో సమాధాన పడాలి, భర్త భార్యతో సమాధాన పడాలి. ఎవరు విడదీయటానికి, వారంతటా వారు విడిపోతానికి అవకాశం లేదు. ప్రపంచంలో వారిని ఎవరు కూడా విడదీయటానికి అవకాశం లేదు. ఒకరి ఎడల ఒకరు సమాధానం పడాలి. కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో గొడవలు వస్తాయి, ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో వస్తాయి. వాటన్నిటిని జయించుకుంటూ, వాటన్నిటిని తొక్కుకుంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా వాటిని సమర్థించుకుంటూ, వాటిని ఇక మీదట చేసుకోకుండా ప్రేమతో, సాత్వికంతో వారికి చెప్పుకుంటూ ప్రేమతో కాపురం చేయమని ప్రభు చెప్పాడు. ప్రేమ కలిగి వారి పట్ల ప్రవర్తించుతూ, వారిని ప్రభులోకి నడిపిస్తూ, ప్రభు చిత్త ప్రకారం వారిని నడిపిస్తూ, నువ్వు నడుస్తూ ప్రేమ కలిగి కాపురం చేయండి, భయం కలిగి వారితో కాపురం చేయమని చెప్పాడు. అంతేగాని ఒకరికి ఒకరు విడిపోవద్దు. నేను జతపరిచిన వారిని ప్రపంచంలో ఎవరు కూడా విడతీయకూడదు అని చెప్పాడు. విడదీస్తే ఏమన్నాడు? వారు నాశనం అయిపోతారు, వారి మీదకి దేవుడు ఒకరిత ఉంచబడి ఉంది, నశించిపోతారని చెప్తున్నాడు. తర్వాత సమూయేలు గ్రంథం చూడండి. ఒక ఆయన వస్తాడండి, ఒక ఆయన విడదీస్తాడు. ఆయన గైతే ఏమైందో చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం. వసంతకాలమున బాగా వినాలి, చూడండి జాగ్రత్తగా. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకురుము వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజు నగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూసి, ఎవరు చూశారు? దావీదు చూశాడండి. చూసి దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యనైన బత్షెబాని తెలియజేయగా. ఎవరండి ఈమె? చూడండి, ఒక అతనికి ఈమె భార్య. దేవుడు వీరిద్దరిని జతపరిచాడు. ఊరియా భార్య బత్షెబా, వీరిద్దరిని దేవుడు జతపరిచాడు. ఇప్పుడు జతపరిచిన వారిని ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? విడదీశాడు. విడదీయటమే కాకుండా హత్య చేయించాడు. ఎవరు? దావీదు గారు. విడదీయటం ప్రధానమైన తప్పు, హత్య చేయటం మరీ తప్పు. 2 తప్పులు, 2 నేరాలు పడ్డాయి ఇప్పుడు దావీదుకి.
అందుకంటాడు విడదీసినప్పుడు దాని వలన అపాయం కరెక్ట్గా వచ్చేసింది అన్నాడు. ఏం జరిగిద్దో, ఎలా జరిగిద్దో, ఏ విధంగా అది దారి తీసిందో తెలియదు. అంతేనా? విడదీయటానికైతే సులభంగా విడదీశాడు. కానీ తర్వాత ఏం జరిగింది? ఆ విడదీసిన పాపానికి అతని మీదకి అది వచ్చేసరికి ఇక అతను కూడా చంపేసేసాడు. అందుకని స్త్రీని ముట్టకూడదు. ముడితే అది ఎలా దారి తీసిద్దో, ఎప్పుడు నీ ప్రాణం పోయిందో, అది ఏ విధంగా నీ దారి తీసిద్దో తెలీదు. ఒక తప్పు చేస్తే ఆ తప్పు 10 తప్పులు నీకు ఎదురవుతాయి, నీ మీదకి వస్తాయి, అవి నీ మీదకు దూకుతాయి, అవి అవసరమైతే ప్రాణాలే పోతాయి. అందుకే దేవుడు అన్నీ తెలిసి చెప్పాడు, స్త్రీని ముట్టుకున్నట్టు నరుడికి మేలు కాదు, మంచిది. కీడు, స్త్రీని ముట్టుకుంటా మేలు, ముడితే కీడు. కాబట్టి ఇతను ముట్టాడు. ముట్టి ఏం జరిగింది? 12వ అధ్యాయం వచ్చాడు. 12వ అధ్యాయము 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు చేసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. చూసారా నాశనం ఎంత వస్తుందో? వాళ్ళకి నెమ్మది ఉండదు నీ ఇంటి వారికి. ఇక సదాకాలం ఏం కలిగింది అన్నాడు? యుద్ధాలతో చచ్చిపోతారు నీ ఇంటి వారు అన్నాడు. నీ ఇంటి వారికి నెమ్మది ఉండదు, యుద్ధాలతో చచ్చిపోతారు. నా మాట ఆలకించు. యెహోవానకు నేను సెలవిచ్చుచుందేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ అప్పగించదను. చూడండి ఎంత శపిస్తున్నాడు దావీదు. అతను చేసింది ఎంత ఘోరమైన తప్పు. దేవుడు జతపరిచిన వారిని విడదీశాడు. విడదీసిన తర్వాత తన భర్తను కూడా చంపేశాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞను ధిక్కరించాడు. 2 విషయాల్లో ధిక్కరించాడు. 1 విడదీయటంలో ధిక్కరించాడు, 2 తనను చంపడంలో ధిక్కరించాడు. ఈ రెండింటికి శిక్ష ఇతని మీదకు పడింది. అసలు లెక్క అయితే దేవుడు ఇతను దావీదుని వెంటనే చంపేయాలి, వెంటనే మొత్తాలి దావీదుని. ఎందుకు అతన్ని మొత్తకుండా అంత భయంకరమైన శిక్ష విధించాడంటే, తరువాత దావీదు దేవుడికి ఇష్టంగా జీవిత దినాల్లో ఎక్కడ కూడా ఇక పొరపాటు చేయకుండా జాగ్రత్తగా బతుకుతాడన్న సంగతి దేవుడికి తెలిసిపోయింది. ఇక ఇతను తప్పు చేయడు, తప్పు తెలుసుకున్నాడు, ఇక నుంచి చేయడు. ఆ మాట కూడా చూడండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. దావీదు చూడండి, దేవుడు భవిష్యత్తు తిరిగిన దేవుడు కాబట్టి ఇతను మారు మనసు పొంది జీవిత దినాల్లో ఇక ఎన్నడూ ఇతను తప్పు చేయడం అన్న సంగతి తెలుసుకొని శిక్ష మాత్రం ఖరారైంది, కానీ అప్పటికప్పుడు ప్రాణం మాత్రం తీల. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమును తప్పిపోకుండాను. చూశారండి, దేని విషయంలో అయినా తప్పిపోకున్నాడు. ఇది చూశాడు దేవుడు. ఇంత చేసిన ప్రాణం వెంటనే తీయకుండా ఇతనికి జీవిత దినాల శిక్ష మాత్రం ఖరారు చేశాడు, శిక్షను విధించాడు. ఆ శిక్షను అనుభవిస్తూనే ఆజ్ఞలు గైకొన్నాడు. ఆ శిక్షకు బాధ ఏరులై పారింది అతనికి. కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, నన్ను గురించిన బాధ నా కన్నీరు వేరులై పారింది అని రోజు దివారాత్రం నేను ఏడుచున్నానయ్యా అని అన్నాడు. నా కన్నీరు నీ కవిలలో లిఖింపబడ్డాయి. అంటే కవిలు అంటే ఆయన యొక్క పుస్తకం. నేను ఎంత కన్నీరు విడిచానో నీకు తెలుసు. ఎంతో బాధపడ్డాను, నేను చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాపడ్డాను. దుర్మార్గుడినయ్యా, దుష్టుడినయ్యా అని ఎంతో మోకరించి ప్రార్థన చేసినాడు ప్రభుగా. పశ్చాత్తాపడ్డాడు ప్రభుగా. ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ప్రాణం వెంటనే తీయకుండా అప్పటికి వదిలేశాడు. శిక్ష మాత్రం ఖరారైపోయింది. ఇక ఏడుపే గతి. నువ్వు చేసిన దానికి నీ జీవితాంతరం ఏడుపు మాత్రం ఆపలే ఆయనకి.
ఏడుపు మాత్రం ఆగల, శిక్ష మాత్రం ఖరారు అయిపోయింది. తర్వాత తన కూతురు అమ్నోను సొంత చెల్లులు పాడు చేస్తాడు, అదొక కన్నీరు ఒకటి. ఆ తర్వాత అబ్షాలోము ఆయన మీద తిరుగుబాటు చేస్తాడు, కన్న కొడుకు ఆయన మీద తిరుగుబాటు చేస్తాడు, తిరుగుబాటు చేసి ఆయనే చంపాలని తరుగుతాడు. చూడండి ఎంత శిక్ష నాశన పాత్రంగా వారి మీదకి వచ్చింది, దావీదు మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇట్లా? పరస్త్రీని ముట్టుట వద్దని దేవుడు దావీదుకు తెలుసు కూడా చేశాడు. అట్లా చేసింది కూడా ఒక భర్తని చంపించేది. కఠినంగా శిక్ష వచ్చేసింది ఆయన మీద. ఇప్పుడు చూడండి నాతాను ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, చూద్దాం. 2 సమయాలు 12:9. నీవు యెహోవా మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించింది ఎవరు? దావీదు. ఎవరి చేత చంపించాడు? ఈయన శత్రువుల చేత చంపించాడు. ఇంకో చోట ఇది కూడా 3వ నేరం. ఇది కూడా ఆయన చంపలా, ఆ వారిలో ఆ దండులో ఉన్న వారి చేత చంపించలా, శత్రువుల చేత చంపించాడు, ఇతరుల చేత చంపించాడు. చూడండి ఎంత ప్రమాదం. ఒక తప్పు చేయటానికి ద్వారం తెరిస్తే ఆ తప్పుకి 10 తప్పులు ఎదురు చూస్తాయి. ఒకే తప్పు కదా, చిన్న తప్పు కదా అని ద్వారం తెరుస్తాం, కానీ చుట్టూ ముసురుకుంటే తప్పులు మనకు తెలియదు. అవి నెత్తిన పడతాయి. ఒకరోజు నెత్తిన కూర్చుంటే వచ్చి ఆ నెత్తిన కూర్చున్న రోజు తెలిసింది, అమ్మో మేము చేసిన ఒక తప్పుకి ఇన్నెన్ని ముసిరినాయా? అవును, ముసిరికి. దేనా ఏం చేసింది? దేనా ఎల్లగొడిన ప్రదేశానికి వెళ్ళింది, ఒంటరిగా వెళ్ళింది, ఆహ్లాదకరంగా వెళ్ళింది, చూసొద్దామని వెళ్ళింది. షెకెము ఒక దేశానికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి చూసొద్దాం, ప్రాంతం ఎట్టుందని చూసొద్దామని వెళ్ళింది. వెళ్ళేసరికి ఒంటరిగా కనిపించింది. షెకెము అనేవాడు, హామోరు కుమారుడు షెకెము అనేవాడు ఏం చేశాడు? ఆమెను కొట్టుకొని పాడు చేసేసాడు. అంటే అర్థం ఏంటి? దేవుడికి విధేయులు కాకుండా, దేవుడికి లోపడకుండా, దేవుడి చిత్తానికి లోపడకుండా ఉంటే నానా రకాలైనటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అవసరమైతే ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ప్రేమ పెట్టారా, దావీదుకి భయంకరమైనటువంటి శిక్షను విధించాడు, వదలలేదు ఆయన్ని. దేవుడు దావీదుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? దావీదు నా ఇష్టానుసరుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని సాక్ష్యం ఇచ్చినను శిక్ష మాత్రం తప్పలా. ఈ విషయంలో మీరు గమనిస్తే దావీదు శిక్షను అనుభవిస్తూనే దేవుడు ఎందుకు సంతోషపడ్డాడు? దేవుడు చూడండి, తెలుసా మీకు ఈ విషయం? దావీదుని బాధను అనుభవిస్తూనే దేవుడు ఎందుకు ఆనందపడ్డాడు? దావీదు నందు శిక్షను అనుభవిస్తేనే ఆనందపడ్డాడు. మనం అలా ఆనందపడలేము, మన మనసు అంత లోతుకి వెళ్ళదు. ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, ఇక దేవుడు లేదు ఏం లేదు అనుకుంటాం. అందుకని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ప్రభు. మనం హెచ్చరిక చేస్తున్నాడు, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేవికాండం 19, లేవికాండం 19:18. జాగ్రత్తగా ఉండండి. 19:18 చదవాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవలెను. చూసారండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ఏం చేయాలంట? ప్రేమించాలంట. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ మాటతో కూడా భార్యాభర్తల విషయంలో ఉన్నటువంటి బంధం విషయంలో కూడా వాటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అనుకున్నప్పుడు, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నీ కుటుంబం లేదంటే మన విషయంలో పొరుగువారు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? మన విషయంలో పొరుగువారు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఒక స్త్రీ పురుషులు ఉన్నారనుకోండి. ఈ స్త్రీ పురుషులు విషయంలో పురుషుడు స్త్రీని ఎలా ఉండాలి అని కోరుకున్నారు? నా స్త్రీని ఎవరు కూడా దురుద్దేశంతో చూడకూడదు,
నా స్త్రీని ఎవరు కూడా వ్యతిరేకంగా వేరే ఉద్దేశంతో వేరే ఆలోచనతో చూడకూడదు, తప్పు, అలా చూడకూడదు, అలా చూడకుండా మంచిది అని ఎక్కువ శాతం పురుషుడు కోరుకుంటాడు. స్త్రీ కూడా అలాగే కోరుకునేది. కానీ ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేవాడు ఎవడైనా సరే ప్రపంచంలో ఉంటే అదే ప్రేమ వెలుగు ఉంటాడు. నేను కోరుకుంటున్నటువంటి ఇది కదా, నేను కూడా ఎవరిని కూడా ఆ విధంగా చూడకూడదు కదా, నేను కూడా ఎవరి విషయంలో కూడా ఆ విధంగా ఆలోచించకూడదు కదా. ఎవరైనా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన వారు ఎవరైనా సరే వారి ఇతరుల విషయంలో అలాగే ఆలోచిస్తారు. ప్రేమ లేని వాడే ఆజ్ఞను అతిక్రమిస్తాడు, తునీకరిస్తాడు. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటున్నాడు. ప్రేమ ఉంటే ఏ తప్పు చేయడు, ప్రేమ ఉంటే యథార్థంగా బతుకుతాడు. వారు నాలాంటి వారే కదా, వారు నా వంటి స్త్రీయే కదా, వారు నా వంటి పురుషుడే కదా, నా భర్త వంటి పురుషుడే కదా అని ఆలోచిస్తారు. తర్వాత రోమపత్రిక 13:10 వచ్చింది చూడండి. రోమపత్రిక 13:10 వచ్చింది. ప్రేమ చూడండి, ప్రేమ దేవుడు పెట్టారు. ఈ మాటను మనందరం గట్టిద్దాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటయే. ప్రేమ ఎవరికి కీడు చేయదు? పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అంటే నువ్వు కీడు చేస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు పొరుగువానికి కీడు చేస్తున్నావంటే అర్థం ఏంటి? నీలో ప్రేమ లేదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే దేవుడి మాటను అక్షరాలను తూనీకరించావు, హృదయపూర్వకంగా నువ్వు తూనీకరించావు. నీలో ప్రేమ లేదు. ప్రేమ కలిగిన వారు ఎవరైనా సరే ఆ పని చేయరు అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తాడు అంటున్నాడు. ప్రేమ పొరుగువారికి కీడు చేయదు, ఏ కీడు కూడా చేయదు అంటున్నాడు. ప్రేమ లేనివాడే కీడు చేస్తాడు, ప్రేమ లేనివాడే మోసం చేస్తాడని చెబుతున్నాడు దేవుడు. ప్రేమ కలిగి నడుస్తా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటే. నువ్వు ప్రేమ కలిగి నడిస్తే ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. నీలో ప్రేమ లేకపోతే నువ్వు అన్నీ చేస్తావు అని. ప్రేమ అన్నిటినీ సహించును. ప్రేమ లేకపోతే నువ్వు దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తావు. కాబట్టి ఎంతవరకు ప్రేమ దేవుడు పెట్టారా? భార్యాభర్తల యొక్క విషయంలో మరి ఒకరు మోసం చేస్తే వారి మధ్యకు ఒకరు వస్తే ఏం జరిగింది అనేది ఒక దావీదు విషయాన్ని మేము ముందుంచాడు. భయంకరమైనటువంటి కష్టాలు పాలయ్యాడు, కన్నీరు విడిచాడు. అలాగే సంఘము ప్లస్ యేసు, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఏంటి? సంఘానికి యేసుకున్నటువంటి బంధం ఏంటి? బత్షెబాని దావీదు విషయంలో దావీదు బత్షెబాని ఎలా చూశాడు? విడదీశాడు. భార్యాభర్తల్ని దావీదు విడదీశాడు. విడదీసినందుకు భయంకరమైనటువంటి శిక్ష అతనికి వచ్చింది. ఇప్పుడు సంఘము యేసు ప్రభువుకి ఏమైంది? చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ఇప్పుడు మనం సంఘం విషయంలోకి కొన్ని సందర్భాలు చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21:9 చదవాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ చదవమంటారు. అంతటా కడపట 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు? సంఘము. గమనించుకోండి, గొర్రెపిల్ల యొక్క భార్య సంఘము. ప్రకటన 19:7 కూర్చోండి. ప్రకటన గ్రంథం 19:7 కూడా. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూడండి, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య ఎవరు? సంఘము. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు?
సంఘము. చాలామందిని మిస్గైడ్ చేసుకొని అపార్థం చేసుకొని యేసుప్రభుకి పెళ్ళే కాలేదు కదా, మరి భార్య ఎవరు అంటే బైబిల్ ఏం చదవకుండా, బైబిల్లో ఎక్కడేముందో చదవకుండా ఎక్కడ మాట అక్కడే తీసుకొని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ రూపకాలంకరమైన భాషను వినియోగించాడు. రూపకాలంకరమైన భాష అంటే ఒక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎలాగ ఉంటుందో అదే బంధాన్ని చూపిస్తూ సంఘానికి గొర్రెపిల్లకు ఉన్నటువంటి బంధాన్ని చూపిస్తున్నాడే కానీ భార్యాభర్తల యొక్క శరీర సంబంధమైన బంధం గురించి మాట్లాడతాడు. కాబట్టి స్త్రీ పురుషుల యొక్క బంధాన్ని చూపిస్తూ యేసుకి సంఘానికి ఉన్నటువంటి బంధాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37లో ఒక చక్కటి మాట వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అపోస్తులను అడగగా, పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అన్నారు. 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. వీళ్ళు ఎవరు చేర్చబడిన వారు ఎవరు? సంఘం. సంఘ స్థాపన మొట్టమొదటి 3000 మందితో ప్రారంభమైంది. ఈ సంఘము ఎలా ఉండాలనుకున్నాడు? నిష్కలంకముగా, పవిత్రముగా, యథార్థంగా ఉండాలి. ఒక్కడే పురుషుడికి ప్రదానం చేయబడింది ఈ సంఘం. ఎవరు ఆ పురుషుడు? యేసుక్రీస్తు. ప్రపంచంలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో అవి నిజంగా నడిస్తే, వాక్యం ప్రకారం నడిస్తే ఇవన్నీ కూడా యేసుకి ప్రదానం చేయబడినటువంటి సంఘాలు. బాప్తిసం ద్వారా ప్రదానం చేయబడ్డాయి. మనందరం ప్రదానం చేయబడ్డాం, యేసుకి చేయబడ్డాం. ఈ ప్రదానం చేయబడినటువంటి బంధంలో, గొర్రెపిల్ల యొక్క బంధంలో ఎవరు కూడా వేరుపడకూడదు. ఈ కలిపినటువంటి ఈ బంధాన్ని ఎవరు కూడా వేరుపరచకూడదు. పరిచారా ఊరుకోడు. వేరుపరిస్తే ఏమైందంటే ఒకరికొకరు వేరుపడినా నరకానికి పోతారు, శిక్షకు అనుభవిస్తారు. ఎవరన్నా వారిని వేరుపరిచినా ఆ విధంగా కూడా వారు నరకానికి పోతారు. వేరుపరిచిన వారు నరకానికి పోతారు, వేరుపరచబడిన వారు కూడా నరకానికి పోతారు. అది చూడండి, మేడకి లింక్ పెట్టాడు దేవుడు. ఆ బంధాన్ని చూపిస్తూ, ఎవరు వేరుపరచకూడదనే బంధాన్ని చూపిస్తూ సంఘం దగ్గరికి తీసుకుని వచ్చేసరికి ఈ సంఘంలో ఉన్న వారిని కూడా ఎవరు కూడా వేరుపరచకూడదు. వేరుపరిచారా నేను ఊరుకున్నాను. కలిపింది ఎవరు? గొర్రె పిల్లను సంఘమును కలిపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన సహవాసానికి పిలిచింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కనుక ఎవరు కూడా వారిని వేరుపరచకూడదు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా వేరుపరచకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తుని సంఘాన్ని జతపరిచిన ఎవరు? దేవుడు. మరి దేవుడు జతపరిచినటువంటి వారిని వేరుపరుస్తానికి ఎంత ధైర్యం? అర్థం కాల ప్రపంచంలో ఈ విషయం. బైబిల్ నోటికి చాలాసార్లు చదివినా కూడా అర్థం కాలేదు ఈ విషయాలు. టక వేరుపరుస్తానికి ఇష్టపడుతున్నారు, కానీ దాని వెనక వచ్చే పరిణామాలు ఎంత తీవ్రతకు దారితీస్తాయో ఎవరు అర్థం చేసుకోవాలి. ఎవరు మెప్పు వాళ్ళు పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దాని వెనక వచ్చే పరిణామం ఎంత దారితీస్తుందో ఎవరికి తెలుస్తుంది? బోధ నాకు తెలుసు అన్న వాళ్ళు కూడా ఇది కూడా తెలుస్తుంది. అప్రియమైన గ్రహించండి. కాబట్టి 3000 మంది సంఘస్థాపన జరిగింది. తర్వాత 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనేది. 4వ వచనం. వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది ఆయన. చూసారా, వీళ్ళు కూడా 5000 మంది సంఘంగా చేర్చబడ్డారు. ఫస్ట్ 3000 మంది సంఘంగా చేరబడ్డారు. ఈ సంఘంగా పడిన వారందరూ కూడా ఎవరు? యేసు యొక్క భార్య. పవిత్రంగా ఉండాలన్నాడు, నిష్కలంకంగా ఉండాలన్నాడు ఈ భార్య. ఈ భార్య మీద అధికారం ఎవరికుంది? ఎవరికొని చెప్పండి? ఈ సంఘం అనే భార్య మీద అధికారం ఎవరికుంది? యేసుక్రీస్తు తప్ప ఎవరికి అధికారం లేదు. నేను అధికారం చలాయిస్తానన్నాడంటే మసి అయిపోతాడు అన్నాడు. మసి అయిపోతాడు, వాడు ఎండిపోతాడు.
ఎవరు అధికారం చెలాయించకూడదు. బోధకుడైనా సరే సంఘం మీద అధికారం చెలాయించకూడదు, ఎండిపోతాడు. ప్రభువే, వాక్యమే మనందరి మీద అధికారం చెలాయించాలి. ఎందుకంటే ఆయన ఎవరు? గొర్రెపిల్ల యొక్క భర్త. ఈ యొక్క బంధాన్ని ఎవడు కూడా ప్రపంచంలో విడదీయడానికి హక్కు అధికారం లేదు. అది నిజమైన సంఘం అయితే, సత్య సంబంధమైనటువంటి సంఘం అయితే ఎండిపోతారు వాళ్ళు అన్నట్టు. తర్వాత ఇంకో మాట ముగించుకున్నా. ఇంకా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 6:17 వచనం చదవండి. అటువలే ప్రభుతో కలుసుకొనిన వాడు అదిగో అదిగో. ఆలోచించాలా మీరు? ఆలోచించాలి. చాలా డెప్త్గా ఉంటాయి ప్రేమికులారా, వాక్యాలు చాలా లోతుగా ఉండి అర్థం చేసుకుంటే చక్కగా అర్థమైపోతుంది. భార్య భర్తను కలిపింది దేవుడైతే, ఏక శరీరంగా చేసింది దేవుడైతే, ఇక్కడ సంఘాన్ని క్రీస్తుని ఏం చేసాడు? మీరే వినండి, ఇక్కడ చదవండి. అటువలే ప్రభుతో ఎవరైతే కలుసుకుంటారో వారితో ఏకాత్మై, ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక నువ్వు ఆయనలోకి వచ్చావు, ఆయనతో కలుసుకున్నావు. ఇక ఆయనతో కలుసుకోవడం అంటే ఏంటి? సంఘంతో నువ్వు కూడా ఏకీభవించావు, ఆయన కార్యక్రమాలను కూడా తోడుగా ఉండవు. ఇక నువ్వు ఎవరితో ఏకాత్మై ఉన్నావు? యేసు ప్రభుతో ఏకాత్మై ఉన్నావు. కానీ మీ ఇద్దరిని ప్రపంచంలో ఎవడు కూడా విడదీయకూడదు, కలపాలే తప్ప విడదీయకూడదు. ఒకవేళ యేసు ప్రభువును నువ్వు అవిశ్వాసంతో నువ్వు వెనకడికి వెళ్ళినా వాళ్ళని తీసుకొచ్చి కలపాలి. కలిపే బాధ్యత మనకుంది. అంతేగాని విడదీయటానికి ప్రపంచంలో ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవడనూ విడదీయటానికి హక్కు అధికారం లేదు. ఇటు భౌతికంగా భార్యాభర్తల విషయంలో లేదు, ఇటు ఆత్మీయంగా సంఘానికి వేసుకున్నటువంటి భార్యాభర్తల యొక్క బంధంలో విడదీయటానికి ప్రపంచంలో ఎవరికి హక్కు లేదు. మాడిపోతారు, నాశనం అయిపోతారు అన్నాడు సామెతల గ్రంథంలో. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మరో మాట సామెతలు 18 మొదటి వచనం కూడా చదవండి. సామెతలు 18 మొదటి వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారుడుగా నడుచువాడు, అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూసారా? వేరున్న గోరువాడు అంటే ఎవరు? వేరున్న గోరువాడంటే సంఘంలో ఉన్నటువంటి అధికారానికి విలువివ్వనివాడు, శిరస్సుకి విలువివ్వనివాడు, భర్తకు విలువివ్వనివాడు, వాక్యానికి విలువివ్వనివాడు. వీళ్ళు వేరున్న గోరువాడు అంట. వీడు లెస్ అయిన జ్ఞానం అంటే మంచి జ్ఞానానికి విరోధి. భర్తతో ఏకీభవించి ఉండటానికి ఇష్టపడతలా, వాక్యం అనే యేసుతో ఏకీభవించి ఉండటానికి ఇష్టపడతలా, ఆయన వాక్యానికి లోపడటానికి ఇష్టపడతలా. వేరుండ గోరువాడు అంట, వేరుండాడంట, ఆయనతో కలుసుకోవడానికి ఇష్టపడలేదంట. ఆయనతో నాకేం పని, ఆయన మాటలు బహు కఠినంగా ఉంటాయి, ఆయన మాటలు బహు కఠినంగా ఉంటాయి. అమ్మో నేను పాటించలేనని వేరుండ కోరుతాడంట. అతను లెస్ అయిన జ్ఞానం అంటే మంచి జ్ఞానానికి విరోధంట. అటు వారు ఎవరైనా కానీ అంటే భర్త నుండి వేరైపోవటానికి ఇష్టపడుతున్నాడంట, వాక్యం నుండి వేరైపోవటానికి ఇష్టపడుతున్నాడంట. లెస్ అయిన జ్ఞానానికి విరోధి అంటున్నాడు. అంటే నాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, స్త్రీ అయిన పురుషుడైన. తర్వాత 2 తిమోతి పత్రిక 4:15 వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 4:15 వచనం. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించను. మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. 14 వచనం చదువు. చూడండి పౌలు ప్రదానం చేయడు. సంఘాన్ని ఏం చేశాడు? కొరింథీ సంఘాన్ని కానీ ఆయన పెంచినటువంటి సంఘాలన్నింటినీ ఏం చేశాడు? ప్రభువుకి ప్రదానం చేశాడు.
ప్రదానం చేసేటప్పుడు ఒక అతను వింటలేదంట, ఒక అతను కాదు చాలామంది కూడా వింటలేదంట, ఎదిరించాడంట ముగించుకున్నాడంట. చదువు 14 వచ్చింది. అలెగ్జాండరు కంచెరివాడు నాకు చాలా కీడు చేసింది, అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా చూడండి. అతను భర్తతో కలుసుకోవాలని ఇష్టపడతలేదంట. అతను కూడా సంఘ సభ్యుడే, పౌలుని వెంబడించిన వాడే, కానీ యేసుతో కలుసుకోవడానికి అతనికి ఇష్టము లేదు, ఆయన వాక్యంతో కలుసుకోవడానికి అతనికి ఇష్టము లేదు. పౌలు గారిని ఎదిరించాడంట. ఎదిరించి ఎన్నో దోషమైన మాటలు ఆయన మాట్లాడి ఆయన విడిచి వెళ్ళిపోయాడు. అట్టి వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అట్లా వెళ్ళిపోయినా తప్పే, కంచరవాడని మాట్లాడుతున్నాడు ఆయన గురించి. కాబట్టి చివరిగా ఇంకొక మాట చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చిన చదువు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చిన చదువు. చూడండి, మీరు ఎవరై ఉన్నారు? మళ్ళీ దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా. బాగా వినాలి. దేవుని ఆలయం అంటే ఏంటి? ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవుని ఆలయం అంటే సంఘమే కదా, మన యొక్క దేహమే కదా. అలాగే సంఘాన్ని కూడా దేవుని ఆలయంతో పోల్చాడు. ఎవడైనాను సంఘాన్ని పాడు చేస్తే అనే మాటని మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆలయాన్ని పాడు చేస్తే అంటే ఎవరిని పాడు చేస్తున్నట్టు? భార్యాభర్తలని బంధాన్ని. అబ్బా చూసారా, యేసుతో సంఘానికి ఏ బంధం ఉంది? భార్యాభర్త సంఘం. ఈ గొర్రెపిల్లక భార్యను గొర్రెపిల్ల నుంచి విడదీస్తున్నాడు. ఎవరైనాను దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం చాలు, దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. అలాగే ఆలయమైనటువంటి మనమే పాడు చేసుకోకూడదు. ఇది దుర్నీతి సాధనంగా ఉపయోగించకూడదు. ఈ ఆలయాన్ని నీతికి సాధనాలుగా ఈ యొక్క ఆలయాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా నువ్వు పాడు చేసినా ఒప్పుకోడు నిన్ను. ఈ సంఘం అనే ఆలయాన్ని ఎవడ పాడు చేసినా వాడిని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి ఫస్ట్ చదువుకున్న మాటే మరొకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 9:6 చదువు. మొదట చదువుకున్న మాటే మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 9:6 చదువు. కాబట్టి వారి ఇద్దరుగా కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏర్పరచకూడదని చెప్పాను. ఇది భార్యాభర్తల యొక్క విషయంలోనూ ఉంది. ఆ తర్వాత సంఘము యేసు అనేటటువంటి ఈ భార్యాభర్తల విషయంలో కూడా వర్తించింది. ఇటు ఇలాగా వేరుపరచకూడదు, అటు భార్యాభర్తల విషయంలో కూడా వేరుపరచకూడదు. వేరుపరిస్తే వారిని నాశనం చేస్తాను. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా వేరుపరచకూడదు. ఇటు భౌతికంగా కూడా ఇటు సంఘము విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మేము నాన్న వేరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాము. ప్రార్థన చేసుకుంటున్నాము. దయచేసి అందరితో మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి, మీ బిడ్డలకు మాటలు చెప్పారు, నాకు తెలుసుకున్న మనసు తెలివి వివేకాన్ని దయచేయండి. అన్ని విషయాలు దయచేయండి. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి అందరూ అలాగే పొలవచ్చుకున్నాం.